నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు. ఎవరాళ్ళు? ఎందుకు లాక్కున్నాడు? ఇల్లు లేదు ఆయనకు. ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారు. 50 లక్షల నగదు వసూలు చేశారు. సీఎం రేవంత్కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు. దుబాయ్ నుంచి ఈమెయిల్. ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ. ఇట్లాంటివన్నీ మరి నిన్న మొన్న ఎక్కడ పోయారా? మరి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పి అప్పుడు ఇబ్బంది పడ్డారు, కొంచెం ఓపిక పట్టిరు. ఇక ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరినీ బొక్కలో దోసే ప్రభుత్వం ఉందనే ఒక నమ్మకం కలిగిన తర్వాత ఇగో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికే శరణ్ చౌదరి ఒక మెయిల్ పంపినట. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాది క్రితం అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తనను బెదిరింపులకు గురి చేసి తన ఇంటిని ఆయన బంధువుల పేరిట రాయించుకున్నారని, ఇందుకు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఎర్రబెల్లికి సహకరించారని ఆరోపించారు. ఇల్లును బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు తనను సిపిఎస్లో ఉంచి బలవంతంగా 50 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట. ఈ మేరకు దుబాయ్ నుంచి శరణ్ చౌదరి సీఎం రేవంత్, డీజీపీ రవి గుప్తాకు వేర్వేరుగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అప్పట్లో హైదరాబాద్ సిపిఎస్ ఆర్థిక నేరాల విభాగాన్ని పర్యవేక్షించిన ఏసీపీ ఉమామహేశ్వరరావును తనను తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో శరణ్ పేర్కొన్నారు. అప్పటి ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను కింద పడేసి బూటు కాళ్ళతో తన్నారని చెప్తున్నాడు. ఈయనే చెప్పేటప్పుడు మాత్రం నీతులు చెప్తాడు. నా అంతటోడు లేడని చెప్తాడు. గొప్ప మంత్రి, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఉన్నాడని అన్నారు. ఇది ఇంకొక కంప్లైంటు. ఈ 2 చాలు ఈయనను బొక్కలేసి తన్ననీకి. తంతరి కాదు, ఓళ్ళు ఊరుకోరు, ఎవ్వరు ఊరుకోరు. మీరు మీ చేతుల అధికారం ఉన్న నాడు ఎట్లా ఆగం పట్టించారో తెలుసు. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఊరుకుంటాడని నేనైతే అస్సలు అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డిని దొరకబట్టించిందే ఈయన అని అంటారు ఓటుకు నోటు కేసులా. కనీసం ఆ కక్ష కోసమన్నా, సరే కక్ష తీర్చుకుంటారా లేదా మనకు సంబంధం లేదు, కానీ దానికోసమన్నా ఈయనను మాత్రం బయటకు రాకుండా పక్కా లోపల నొక్కుతాడు. ఇదైతే తెలుసు. అది